నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు రాజకీయ వ్యవహారం వేరు అని చెప్పానా. రాజకీయ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డిక్లేర్ చేయకముందే కాంగ్రెస్ పార్టీ 30,000 మెజార్టీతో గెలుస్తుందని చెప్పి మాకు సర్వేలు పక్కా ఉన్నాయి. ఆ తర్వాత అభ్యర్థిని నవీన అయిన తర్వాత మా మెజార్టీ పెరిగింది. 30,000 నుంచి 50,000 వచ్చినాము. ఎన్ని జిమ్మికులు చేసినా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గుర్తించడం లేదు. బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయినారు. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థని, బీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకత్వాన్ని, బీఆర్ఎస్ కల్లకుంట కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు యాది మర్చిర్రు. అంటే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఒకవేళ నెగిటివిటీ ఉన్నా కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు ఆయనకున్నటువంటి పేరుతో కొన్ని సానుభూతి ఓట్లు కూడా పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుసు. నేను ఏమంటున్నా, సానుభూతికి అభివృద్ధికి చాలా తేడా ఉంటుంది. అభివృద్ధి అనే నినాదం స్పష్టంగా జూబ్లీహిల్స్ లో కనబడబోతుంది. కంచుకోటగా కాంగ్రెస్ పార్టీ కంచుకోట జూబ్లీహిల్స్. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కాంగ్రెస్ పార్టీ జెండా ఒకసారి పెట్టిన తర్వాత ఎంత పెద్దవాడు వచ్చినా ఏ వ్యవహారం వచ్చినా కూడా వదిలే సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీ కంచుకోట మళ్ళీ జూబ్లీహిల్స్ కాబోతుంది. కాబట్టి ఎవరు ఎన్ని జిమ్మికులు చేసినా, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రదాలు తెచ్చినా కాంగ్రెస్ పార్టీ 50,000 మెజారిటీతో 9,000 గెలవబోతున్నాడు. ఇది రాసి పెట్టుకోండి. స్పష్టంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవంతరాలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు బొందబోతున్నారు 10 లోతుల్లో గోతుల్లోకి. ఇది రాసి పెట్టుకోండి. ఇప్పుడు నవీన్ యాదవ్ అన్నకి కలిసి వచ్చే అంశాలు ఏంది గెలుపుకి? యువకుడు, అందుబాటులో నాయకుడు, మంచివాడు, విద్యావంతుడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అంటే కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే ఇట్లా రౌడీ షీటర్ సంబంధించి ఇట్లా అని చెప్పి అన్ని వేస్ట్ మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒక మంచి నాయకుడిని జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చింది. గతంలో ఉన్న వ్యవహారాలను చేసే మాట్లాడకండి. ఇప్పుడు ప్రస్తుతం ఏమున్నారు, ఒక మంచి విద్యావేత్త, ఒక మంచి యువకుడు, అందరికి అందుబాటులో నాయకుడు ఉన్నాడు. కాబట్టి ఆ వ్యవహారం చెప్పండి. ఒక యువకునికి ఎన్నుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గము స్పష్టంగా అభివృద్ధి పదంగా ముందుకెళ్తుంది. కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరుస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. దాదాపు 50,000 ప్రజలు మేము గెలవబోతున్నాము. ఇది బీఆర్ఎస్ నుంచి అయితే వింత ప్రచారం అయితే జరుగుతుంది. అంటే కారు కావాలా, మీకు బుల్డోజర్ కావాలా, లేకుంటే వాళ్ళు అదొక దండుపాల్యం బ్యాచ్ అన్నట్లు ఇట్లా కొన్ని రకాల. ఇంకోటి చూసుకున్నట్లయితే బీజేపీ వాళ్ళు కూడా భారీ ర్యాలీ అయితే తీయడం జరిగింది. సుమారు 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు. నేనేమంటున్నా, దండుపాలెం బ్యాచ్ ఎవరు? కేటీఆర్, కేసీఆర్, మన అదేవిధంగా కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, ఈరావు అనుకుంటే ఆ దండుపాలెం బ్యాచ్ మళ్ళీ చిల్లర పనులు చేయడంలో దిట్ట. మీరు మాట్లాడుతున్నారు దండుపాలెం గురించి. కేటీఆర్ అండ్ కో దండుపాలెంకి ఆధార్ కార్డు, ఐడి కార్డు, ఇంకే కార్డులో వాళ్ళకి సొంతం అవుతుంది. వీళ్ళు మాటలు కావి. కేటీఆర్ని, అహంకారాన్ని ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ప్రజలు బొందబెట్టబోతున్నారు. రాసుకోండి విషయాన్ని. ఎవరైనా జిమ్మికులు చేసినా కార్ని పంక్చర్ చేశారు, ఇప్పుడు కార్కి టైర్ లేకుండా చేస్తారు, ఇప్పుడు కార్కి ఇంజన్ లేకుండా చేస్తారు. తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గతంలో విర్రవీగిరు. అక్రమంగా బుక్కబ్దాలు చేసి, అక్రమంగా సంపాదించి, మొత్తం వ్యవహారం చేసి, డబ్బులు ఇంటర్ల మూటల్లో దాచి పెట్టి, ఇప్పుడు ఆ డబ్బును బయటికి తీసి వ్యవహారం చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులని తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ వాసులు, నగర వాసులు స్పష్టంగా 100 లోతుల్లో గోతుల్లోకి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం ఖాయం.